ఇప్పుడు 17 లోక్సభ స్థానాల్లో దాదాపు అన్నిటి మీద ఉన్నది. ఎక్కడ ఎటువైపు బీజేపీ గాలి ఉంది, ఎటువైపు కాంగ్రెస్ గాలి ఉంది, ఎటువైపు బీఆర్ఎస్ గాలి ఉంది అంటారు? ఇటువైపు గాలి అని కాదు, మొన్న నేను ఒక విషయం గమనించిన, విచిత్రమైన విషయం. రామాయంపేట్, కామారెడ్డి, జూకల్, బాన్సువాడ ఆ బెల్ట్లో పోవడం జరిగింది. అయితే ఇక్కడ అచ్చంపేట్ అండ్ సవలం, నేను ఉంటున్న చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గం మల్కాజిగిరి వరకు గతంలో ఎవరైతే కేసీఆర్ ఆల్టర్నేట్గా కాంగ్రెస్కి ఇచ్చారో, కాంగ్రెస్ ఆల్టర్నేట్గా మేము బీజేపీకి ఇస్తున్నామని చెప్తున్నాం. సేమ్ ఓటర్, అంతే సేమ్ ఓటర్. అంటే ఎంత మార్పు వచ్చింది, ఎన్నికకు 3 నెలలకు మార్పు వచ్చింది. మనం ఊహించినాం ఈ జాతీయ స్థాయి ఎన్నికలు వచ్చే వరకు మారుతుంది. ఇప్పుడున్న ముస్లిం మైనార్టీ ఓట్లు కానీ, క్రిస్టియన్ మైనార్టీ ఓట్లు కానీ, మరి ముస్లిం మైనార్టీ ఓట్లు పర్టికులర్గా గంపగుత్తగా కాంగ్రెస్కి వెళ్ళిపోతాయి వచ్చే ఎంపీ ఎన్నికల్లో. పోలరైజ్ చేసే ప్రయత్నం చేస్తారు బీజేపీ అని అనుకున్నాం. పోలరైజ్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడేమో మోడీ మైనార్టీలకు పంచి పెడతారు మీ సంపదను అది అనుకుంటే పోలరైజ్ చేసుకుంటా వస్తున్నారు. ఇటు రేవంత్ రెడ్డి ముందే గమనించాడు పరిస్థితిని. నా సర్కారును పడగొట్టడానికి కుట్రలు జరుగుతుందని ఒకటి అన్నారు. తర్వాత తొక్కుతా తోలు తీస్తా అని ఒకటి అంటున్నాను. అంటే జనాలలో ఊపు రావడానికి. తర్వాత ఈ కుట్రలు ఎటు జరుగుతున్నాయి, తన సొంత నియోజకవర్గం తన సొంత గ్రామంలోని కూడా నన్ను పడేయడానికి కుట్రలు జరుగుతున్నాయి అంటున్నాను. తప్పలేని పరిస్థితి. చాలామంది దాన్ని తప్పు పడుతున్నారు. కానీ ఈ ట్రెండ్ను ఎట్లా మలచాలి, ఎట్లా మోడీ ట్రెండ్ను తగ్గించే ప్రయత్నం తను మలుచుకోవాలి కదా. ఇప్పుడు నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, చేవెళ్ళ ఆయన సొంతంగా ఆయన లీడ్ చేస్తున్న నియోజకవర్గం. అక్కడ కూడా పరిస్థితి ఎదురుగాలి వస్తుంది. నాగర్ కర్నూలు, అచ్చంపేట ఆ ప్రాంతాలు వస్తాయి, నల్లమల్లై ప్రాంతం ఆయన పుట్టిన ఊరు. అక్కడ కూడా ఎక్కడైతే గుర్తు లేదో అక్కడ కూడా మాట్లాడుకునే పరిస్థితి. 10 ఉన్నప్పుడు, 10 మంది ఉన్నప్పుడు ఈ 3 ఎన్నికలు అదేంటి అనే పరిస్థితి వచ్చింది. అచ్చంపేటలో కొంత పరిస్థితి బాగానే ఉంది కాంగ్రెస్ది. మహబూబ్ నగర్ వచ్చే వరకు మహబూబ్ నగర్ కూడా కాంగ్రెస్ పరిస్థితి గత ఫస్ట్ సర్వే చేసినప్పుడు బాగుంది. ఈ రీసెంట్గా చేసినప్పుడు కూడా బీజేపీ గ్రాఫ్ అక్కడ పెరిగింది. ఇప్పుడు రీసెంట్లీ నేను మన వికారాబాద్ పోతే కూడా అక్కడ పరిస్థితి ఇది 3 ఎన్నికలట కదా, 3 మాకు ఇస్తున్నాడు అంటున్నారు సంఖ్యాపతి. ఏమి ఇస్తున్నారు అంటే మనకు చెప్పని విషయాలు వాళ్ళు చెప్తున్నారు. అంటే 3 ఆఫ్ ది తెలంగాణ చెప్తున్నాయి. ఇది ఉన్న వాస్తవం మాట్లాడుకోవాలి మనం. గతంలో ఎవరు ఏ పార్టీ మనకు అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనుకున్నప్పుడు కూడా ప్రజలు ఏం 3లో ఉన్నారని మనం తెలుసుకోవచ్చు. 3 ఎంత మారింది, సేమ్ పర్సన్స్. ఒక విషయం చెప్తాను మీకు, మహేశ్వరం మంకాలు కానీ మహేశ్వరం పోతుంటే చౌరస్తాలో గతంలో కూడా నేను ఫస్ట్ సర్వేషన్ ఇప్పుడు కూడా చేస్తే అప్పుడు కాంగ్రెస్కి ఇస్తాం ఉన్నోళ్ళు, ఇది డబుల్ బెడ్రూమ్ ఎవరికి ఇచ్చిండు వారికి ఇచ్చిండు అని తిట్టినోళ్ళు ఇప్పుడు సేమ్ పర్సన్స్. గతంలో మాకు బీజేపీ ఓడిపోయింది ఇక్కడ తక్కువ, అప్పుడు మనకు ఎమ్మెల్యే ఎలక్షన్ కదా, మేము కాంగ్రెస్ గెలిపించుకున్నాం. అక్కడ బీఆర్ఎస్ గెలిచింది కానీ కాంగ్రెస్కి ఎక్కువ మంది చెప్పారు అక్కడ. అక్కడ కూడా సబితారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గము. అప్పుడు కూడా చాలా టగఫార్ ఉండే, మొత్తానికి బీఆర్ఎస్ గెలిచింది. కానీ అక్కడనే వ్యతిరేకత రావడం ఆశ్చర్యం అనిపించింది. ఇప్పుడు వాళ్ళు అక్కడ చెప్పిన వాళ్ళు, కాంగ్రెస్ చెప్పిన వాళ్ళు మేము బీజేపీకి చేస్తామంటున్నారు ఈసారి. గతంలో కూడా బీజేపీ చెప్పారు కొంతమంది, ఈ మూలకి చెప్పినా ఆ మూలకి చెప్పినా ఈ 4 మూలల్లో కూడా అదే ఉంది. అదే ఉంది అంటే కాంగ్రెస్కు ఇప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తున్న వాళ్ళు, లేదా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సమర్థిస్తున్న వాళ్ళు ఇది మోడీ ఎన్నికలు అంట కదా అనడము చాలా డేంజర్ బెల్స్. ఎవరికి? ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీకి సవాల్. ఎట్లా అంటే రేవంత్ రెడ్డి ఇప్పుడు పాపం రెఫరెండం అన్నాడు, ఏదో మంచుకో చెడుకో రెఫరెండం అనేది ఒక తప్పు నేను అనుకుంటున్నా. రెఫరెండం కాదు అసలు, అది రెఫరెండం ఫర్ మోడీ. ఆయన తప్పులో కాలేశాడు. రెఫరెండం అని చెప్తే జనాలు ఓటేస్తారేమని. రెఫరెండం డిఫరెంట్ ఎలక్షన్స్ ఇది. మామూలు అభ్యర్థి ఉన్న దూట కూడా మోడీ అంటున్నారు. సికింద్రాబాద్లో మాట్లాడినాం. సికింద్రాబాద్ అంటే 15 రోజుల కింద అక్కడ దావత్తుకున్నప్పుడు మాట్లాడతాం. మాకు కిషన్ రెడ్డి చేసింది ఏం లేదు, మంత్రిగా ఉన్నాడు, ఆయనకు సమయం దొరకలేదు, మాకు వచ్చింది లేదు, చేసింది లేదు. ఓకే, డీసెంట్ లీడర్, మేబీ డీసెంట్ లీడర్.
కానీ మోడీ ఎన్నికలు ఇవి. ఓకే. చదువుకోనోళ్ళు వర్కింగ్ క్లాసు మాసు క్లాసు సేమ్ చెప్తున్నారు. ఇట్ ఈస్ వెరీ దగ్గర ఉన్నది. అట్ ద సేమ్ టైం అదే రిఫ్లెక్ట్ అవుతుంది చేవెళ్ళలో. అదే రంజిత్ రెడ్డి పార్టీ మారిండు అని ఒక కారణం చెప్తున్నారు. ఒకటి కొండా విశ్వేశ్వరరెడ్డి వ్యక్తిగా ఒక శక్తి ఏం కాదు, వివాదం లేదు, ఆయనతో మాకు నష్టము లేదు లాభము లేదు. బట్ ఎన్నికలు మోడీ ఎన్నికలు ఇట్లా క్యాండిడేట్ల మీద లేదు. కానీ మరి అదే మీకు కాంగ్రెస్కి చూస్తే కరీం సీఆర్ని అనవసరంగా అభ్యర్థిగా ప్రకటించి తెచ్చారు, రంజిత్ రెడ్డిని టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రకటించినాక తెచ్చుకున్నారు, పట్నం మహేందర్ రెడ్డిని సునీత రెడ్డిని తీసుకొచ్చి సడన్గా అక్కడ మల్కాజ్గిరిలో వేయడము, ఈ అంశాలు కొంచెం కాంగ్రెస్ మీద ప్రభావితం చూపెడుతుంది. మేజర్ మిస్టేక్ ఎక్కడ ఏంటంటే కాంగ్రెస్ నాయకులు చేసిన మేజర్ మిస్టేక్. అది సీఎం వల్ల కావచ్చు, లేదా ఇతర నాయకుల వల్ల కావచ్చు, గ్రూపుల వల్ల కావచ్చు, అందరినీ సాటిస్ఫై చేసే క్రమంలో, లేకపోతే నిధుల కొరత కావచ్చు. నిధుల కొరత కూడా చాలా పట్టి పీడిస్తుంది కాంగ్రెస్. ఎంతో కొంత నిధులు ఉన్నోళ్ళు కావాలా, స్వయం ఆర్థిక ప్రతిపత్తి ఉన్నోళ్ళు కావాలా. ఇప్పుడు మన పక్క వాళ్ళని చూసి ఇస్తాం మంచి వాళ్ళు అంటే కూడా కుదరదు కదా. అట్లా అందులో రంజిత్ రెడ్డి ఒక భాగం. రంజిత్ రెడ్డిని తీసుకురావడం, అప్పటికే ప్రకటించి అనధికారికంగా ప్రకటించిన అభ్యర్థిని తీసుకుపోయి మల్కాజ్గిరి. ఇంకొకటి ఇక్కడ ఇంకొక సమస్య ఏంటంటే కొన్ని చోట్ల అభ్యర్థులను ఎవరు చూడండి, చాలా చోట్ల. కానీ మల్కాజ్గిరి వచ్చే వరకు ఫేమస్ ఫిగరు ఈటల రాజేందర్ కనబడుతుంది. ఎక్స్పోజ్డ్ అంటే ఆయన అందరికి తెలిసిన వ్యక్తి లాగా. అది ఒక అడ్వాంటేజ్ అయిపోయింది. మహేందర్ రెడ్డి, సునీతా మహేందర్ రెడ్డికి అక్కడ ఉంది, చేవెళ్ళలో ఆమెకు పరిచయం ఉంది, పట్టు ఉంది, మంచి ఉంది, చెడు ఉంది, నెగిటివ్ పాజిటివ్ అన్నీ ఉన్నాయి. దగ్గర వ్యక్తులను అందరూ గుర్తుపడతారు అని. కానీ మల్కాజ్గిరి వచ్చే వరకు స్థానబలం కోల్పోయింది. రాగిడి లక్ష్మారెడ్డి ఆయన స్థానబలం ఉన్నా లేకున్నా పార్టీ బలం లేదు. దెన్ అదొకటి. మల్కాజ్గిరి అట్లనే. సికింద్రాబాద్ మేజర్ మిస్టేక్, కావాలని చేసిరా అనే కాడ కూడా వచ్చింది. ఎందుకంటే దానం నాగేందర్ ఆల్రెడీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒక మనిషి ఓటర్ వేయాలంటే సానుభూతి అయినా ఉండాలి, వాళ్ళ మీద పాజిటివ్ ఉండే నమ్మకం ఉండాలి, ఆ వ్యక్తి మీద పూర్తి నమ్మకం ఉండాలి, సానుభూతి ఉండాలి. అక్కడ ఇక్కడ వివాదాలు ఉన్నాయి. ఎవరికి? నాగేందర్ బలమైన వ్యక్తి, స్థానబలం ఉన్న వ్యక్తి, ఓట్లు ఎట్లా మలుచుకోవాలి, మాస్ ఓటర్ ఎట్లా తిప్పుకోవాలి అన్నదంటే దిట్ట. మనం ఆ విషయం ఒప్పుకోవాలి. కానీ వివాదాలు కూడా ఉన్నాయి. పద్మారావు విషయం వచ్చే వరకు వివాదాలు లేవు. ఆయనకు స్థానబలం కూడా మంచిగా ఉంది సికింద్రాబాద్ వరకు. కానీ ఎన్నికలు ఆయన కావు కదా, ఈజ్ ఎమ్మెల్యే, ఆయన ఓడిపోయినానికి ఏం కాదు అని జనాలు అంటున్నారు. మొత్తం అది అయిపోయింది. మీరు జహీరాబాద్ అది నాట్ ఎక్స్పెక్టెడ్, అక్కడ ఉంటుంది అని అనుకోలేం. అంటే జహీరాబాద్ అంటే కామారెడ్డి కూడా అందులో భాగం వస్తుంది. బీబీ పాటిల్ అనుకుంటా, తర్వాత సురేష్ శెట్కర్, తర్వాత ఇద్దరి మధ్యలో పోటీ ఉంది. అక్కడ మెదక్ వచ్చే వరకు మారింది పరిస్థితి. బీఆర్ఎస్ ట్రయాంగిల్ ఫైట్ అంటున్నారు, కానీ మెదక్ రామాయంపేట కిందకు వస్తుంది. అక్కడ నేను సర్వే చేసిన. మెదక్ సంగారెడ్డి వరకు మాట్లాడినాం, ఎక్కడ మాట్లాడినా మోడీ ఎన్నికలు అంటున్నాం. అది ఎంతవరకు ఓట్ల రూపంలో మారుతుందో తెలియదు. అక్కడ హరీష్ రావు అన్నీ తానే అన్నీ అయ్యి అంటే హరీష్ రావే నిలబడ్డా అన్నట్టు ఉండదు. ఇది హరీష్ రావుకు ప్రెస్టీజియస్ ఎన్నిక. కానీ అక్కడ కూడా మందు ఊహించినంత రఘునందన్ రావు టికెట్ డిక్లేర్ కాలేదు. నేను మార్చి 16 నాడు సర్వే చేసిన, ఎవరు మీకు అభ్యర్థి అని అడిగినాం. అప్పటికి ఏ పార్టీ డిక్లేర్ కాలేదు. అవును, ఏది మెదక్ నుంచి ఏ పార్టీ డిక్లేర్ కాలేదు. అయితే అప్పటికి మేము కాంగ్రెస్ అయితే ఇక్కడ రఘునందన్కి ఇస్తారట టికెట్ అన్నారు. ఏమో రకరకాలు వస్తుందంటే ఆయనకి ఇస్తే బాగుంటుందేమో అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. రఘునందన్ ఎవరు వాళ్ళంతా వాళ్ళకి అది కాదు. అయితే ఈసారి మాత్రం మారుతుందండి, మేము కాంగ్రెస్కి ఇస్తున్నాము. మేము ఇక్కడ సమర్థిస్తున్నాం ప్రభుత్వాన్ని, రాష్ట్ర పరంగా మేము రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని సమర్థిస్తున్నాం. బట్ ఎన్నికలు అవి కావు కదా. మేము యూత్ మేమంతా రేవంత్తో ఫోటోలు దిగొచ్చినాం, ముఖ్యమంత్రితో దిగొచ్చినాం. కానీ మా దాంట్లోనే సగం అటు అంటూ సగం ఇటు అంటున్నారు. మేము మాత్రం రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తాం. కానీ ఇక్కడ ఈ ఎన్నికలు వేరన్నారు. అంటే రకరకాలుగా మనం ఓపెన్ ఫ్యాక్ట్ ఇది. సో ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా డీకేఆర్ నాకు కొంత వ్యతిరేకత ఉన్నది మొదటి నుంచి నేను ఫైండ్ అవుట్ చేసింది.
అచ్చంపేట అక్కడ వచ్చే వరకు కాంగ్రెస్ అనుకూలంగా ఉంది కొంత. నార్కర్నూలు కూడా బీజేపీ బలమైన పోటీస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా మంచి పేరు ఉంది అక్కడ. కానీ పార్టీ పరంగా వచ్చే వరకు డిసడ్వాంటేజ్ అవుతుంది అనమాట. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చాలా మంచి చేసిండని చాలా మంది చెప్పారు నాకు. దిస్ ఇస్ ఫ్యాక్ట్. ఎందుకంటే వాళ్ళకి అక్కడ వాళ్ళతో అనుబంధం ఉంది. నల్లమల్ల అడవులతో కానీ అక్కడ గిరిజన బిడ్డలతో హరిజన బిడ్డలతో కానీ చాలా సంబంధాలు ఉన్నాయి. మంచి చేసిండు, మంచి వ్యక్తి అన్నారు. కానీ పార్టీ వచ్చే వరకు పార్టీ మోడీ ఇక్కడ అడ్వాంటేజ్ అవుతున్నారు. అడ్వాంటేజ్ ఎంతవరకు మారుతుంది, ఎంతవరకు వస్తుంది, గెలుపు దిశ వరకు ఎంత మారుతుంది, ఈ రేవంత్ రెడ్డి ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఆయన స్పీచ్ చాలా దూకుడుగా. మీరు ఇట్లా చెప్తారు కానీ మహబూబ్ నగర్, ఇటు ఖమ్మము, నల్గొండ, కొంత వరంగల్ పార్లమెంట్ కింద కాంగ్రెస్ అసలు నార్మల్గా ఎంతో హైప్ 50-60 వేల మేటలతో గెలిచిన ఒక్కొక్క ఎమ్మెల్యే. అక్కడ కూడా అట్లా వస్తుంది అంటారు. భువనగిరిలో పోటీ ఉంది, బలమైన పోటీ. భువనగిరిలో బీజేపీ కాంగ్రెస్ హోరా ఓడిపోతుంది. ఓకే, బీఆర్ఎస్ మనం చెప్పలేము, మనం అట్లా డిగ్రేడ్ ఏమో చేస్తలేము. కానీ మొన్న ఉన్న పాటు హోరా ఓడిపోతుంది. 1-1 నెక్ టు నెక్ పోటీ ఉంది, అది మనం ఒప్పుకోవాలి. అక్కడ బీజేపీ వచ్చిన ఆశ్చర్యం లేదు, కాంగ్రెస్ గెలిచినా ఏదో వార్త ఏం కాదు. అయితే నల్గొండ విషయం వచ్చే వరకు నల్గొండలో కూడా ఈసారి మెజార్టీ తగ్గుతుంది. కాంగ్రెస్ గెలుస్తుంది అనే దాంట్లో బెట్టింగ్లో మన ఓపెన్ బెట్టింగ్స్ ఉంటాయి. మనం ఓపెన్ మార్కెట్ను తీసుకుంటే నల్గొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి ఇట్లా చెప్పుకుంటున్న వాళ్ళ సీట్లు. ఈవెన్ ఆదిలాబాద్లో మేము గెలుస్తాం. ఇక్కడ వస్తే నార్కర్నూలు, మహబూబ్ నగర్ ఇట్లా చూస్తే 7-8 సీట్ల కంటే ఎక్కువ లేవు. కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్న సీట్లే 7-8 కంటే ఎక్కువ లేవు. అంటే మేము డ్యామ్ షూర్గా గెలుస్తామనే సీట్లు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో తగ్గిపోతుంది, మెజార్టీ తగ్గుతుంది. అంటే మనం అన్ని చెప్పలేము కదా. నల్గొండలో కాంగ్రెస్కి అనుకూలం ఉందండి ఇప్పటి వరకు. భువనగిరిలో 1-1 ఉందండి. యూ కాంట్ సే. నేను కూడా ఇప్పుడు అంటున్నా, నేను ఇంతకుముందు ఏమో అనుకున్నా కాంగ్రెస్ ఏమో ఉంటుందేమో అనుకున్నా, కానీ 1-1 ఉంది. టైట్ ఫైట్. మెదక్లో కూడా అదే పరిస్థితి కనబడుతుంది. 1-1 ఫైట్, ట్రయాంగిల్ ఫైట్లో మోడీ గాలి వస్తుందా, మరి ఆయనకు అనుకూలిస్తుందా చెప్పలేమా. ఇక చేవెళ్ళ, మల్కాజ్గిరి అండ్ ఈ హైదరాబాద్ చుట్టుపక్కల సికింద్రాబాద్ ఇది చూస్తే కొంచెం బీజేపీకి అనుకూలంగానే ఉంది. ఏ మాట అయినా ఆ మాట అయినా మార్చుకుంటుండొచ్చు. దానికి కులము, స్థానము, ధనబలము, ఇంకా అధికార బలము ఇవన్నీ తోడైతే ఏమో. ఇప్పుడు మనకున్న పరిస్థితి మీరు అన్నారు కాబట్టి మన సర్వే ఎట్లా ఉన్నదంటే, ఫ్యాక్ట్ చెప్తే మోడీ మీద నడుస్తుంది ఎలక్షన్. అయితే మోడీ మళ్ళీ ఇప్పుడు ఒక చర్చ వచ్చింది. ఇంత బాగా నడుస్తున్నప్పుడు అక్కడ కూడా యూపీలో, బీహార్లో, రాజస్థాన్లో మంచిగా ఉన్నప్పుడు ఆయన సడన్గా మోడీ తెర మీద ఎందుకు వచ్చిండు? మన్మోహన్ సింగ్ ఇప్పుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎందుకు రిపీట్ చేస్తున్నారు? మళ్ళా వక్ఫ్ బోర్డ్ యాక్ట్ కోసమా, లేకపోతే ఏ యాక్ట్లన్నీ చేయడానిక, రాజ్యాంగాన్ని మార్చడానిక, లేకపోతే ఓడిపోతామన్న భయమా, లేకపోతే 400 భారీ లక్ష్యం పెట్టుకున్నారు. ఆ భారీ లక్ష్యం చేరతలేమనే ఆందోళన ఉందా అనేది ఒకటి అంటున్నారు. మీరేమంటారు? అంటే మీరు కూడా చూస్తున్నారు కదా, నేను పొలిటికల్ వాయిస్ మీరు సర్వే చేయగా చూసినారు. అంటే ఈ మోడీ మాట్లాడడానికి ఏంది, అసలు మాట్లాడాల్సింది కదా నేను అనుకుంటున్నా. ఆ విషయాల్లో మోడీ మాట్లాడేది 2024 ఎన్నికల కానీ అందరూ అనుకుంటున్నారు. కానీ అది 2024 ఎన్నికల కోసం మాట్లాడేటువంటి మాట కాదు. ప్రజలని ఫిక్స్ చేస్తున్నారు. తర్వాత జరగబోయే పరిణామం ఆయన మొదటే చెప్పిండు. నాకు తెలిసి ఇండియా టుడే కాంక్లేవ్లో ఎక్కడో చెప్పిండు, మోడీ పనిచేసేది 2047 కోసం అని. అంటే ఇప్పుడు ప్రతి మాట, మోడీ మాట్లాడే మాట, అమిత్ షా చేసే ప్రతి పని కూడా ఈ 1 నెల ముందు 2 నెలల ముందు వచ్చేటువంటి ఎన్నికల కోసం జరిగేటువంటి ప్రక్రియ కానే కాదు. వచ్చే 20 ఏళ్ళు దృష్టిలో పెట్టుకొని చేసేటువంటి మాటలే. ఆ 20 ఏళ్ళ కోసం మనుషుల మైండ్ సెట్ని మార్చేటువంటి ప్రయత్నం సాగుతున్నది. మీకు ఎగ్జాంపుల్ గాంధీ, మహాత్మా గాంధీని పెట్టుకుని గాంధీ స్వచ్ఛ భారత్ అని పేరు పెట్టుకున్నాడు. గాంధీని తక్కువ చేయకుండా నేతాజీ బొమ్మ పెట్టిండు ఢిల్లీలో. గాంధీని తక్కువ చేయకుండా సర్దార్ పెట్టిండు. గాంధీని తక్కువ చేయకుండా మన వివేకానందుడిది బెంగాల్కి వెళ్ళి ఎక్కడ మాట్లాడిండు. గాంధీని తక్కువ చేయకుండా సుబ్రహ్మణ్య తమిళనాడుకు వచ్చి సుబ్రహ్మణ్య భారతి తిరువల్లూరు సంబంధించినటువంటి పదాలు చెప్పిండు. అంబేద్కర్ను కాంగ్రెస్ మోసం చేసినటువంటి విషయాన్ని ప్రజలకు తీసుకెళ్తుండు. ఎక్కడ గాంధీని తక్కువ చేయట్లేదు.
నెహ్రూ ప్రధానిగా చేసిన తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి సుదీర్ఘకాల వ్యూహంతో ముందుకెళ్తున్నాడు. కానీ ఒక ప్రధానమంత్రి ఇప్పుడు ఎన్నికల టైంలో పోలరైజ్ చేయడానికి, అంటే మనలాంటి వాళ్ళు హర్షించకపోవచ్చు, అయితే పోలరైజ్ చేయడానికి పనికి వస్తుంది. పోలరైజ్ అంటే ఇట్లా ఇప్పుడు 300 సీట్లు వస్తాయని ఓడిపోతామనే భావన అయితే లేదు, కానీ ఈ సీట్ల లక్ష్యాన్ని సాధిస్తామా లేదా అనేది ఒకటి ఉన్నట్టున్నది. నేషనల్ సర్వేసు, లోకల్ సర్వేలు, ప్రైమరీ సర్వేలు, ప్రీపోల్ సర్వేలు చూసినా ఎక్కడ కూడా మోడీ సర్కారు పడిపోతుంది అనేది లేదు, ఎక్కడ లేదు. అది అందరూ ఒప్పుకుంటున్న వాస్తవం. కానీ 300, 400, పోయినసారి 303, 303 వచ్చినాయి. 3 పార్, అబ్కి బాద్ 300 పార్, అవి 700 పార్. వాళ్ళది లక్ష్యం నెరవేరుతా లేదా, అక్కడ నెరవేరకపోవచ్చు. నెరవేరడానికి వీళ్ళు పోలరైజ్ చేయడానికి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అనుసరించిన సూత్రం తెలంగాణ దాటి అక్కడ నంద్యాల పోయి మేము పాస్పోర్ట్ తెచ్చుకోవాలా అని పోలరైజ్ చేయడానికి ఆ వ్యూహం సక్సెస్ అయింది. ఇక్కడ పోలరైజ్ చేయడానికి అది మళ్ళీ ఇటువైపు రేవంత్ రెడ్డి కూడా ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా చేస్తున్నారు. మనం కాపాడుకోవాలి, మనం